శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వక్ఫ్ బోర్డు ఇప్పుడు దేశాన్ని మొత్తాన్ని ఇది అతలాకుతలం చేస్తూ నానా గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ స్థితికి రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి విశ్లేషణ చేస్తే కనుక 2024 ఆగస్టులో ఇది పార్లమెంట్ ముందుకు వచ్చింది. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత దీన్ని పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపించారు. ఈ పార్లమెంట్ జాయింట్ కమిటీ అంటే అన్ని రకాలైనటువంటి పార్టీల నుంచి ప్రతినిధులు ఉంటారు, ఎంపీలు. అట్లా ఇది పార్లమెంట్ జాయింట్ కమిటీలో పలు దఫాలుగా అనేక సిట్టింగుల్లో చర్చలు జరిగి వాదోపవాదాలు జరిగి బిల్లులో ఉన్నటువంటి కొన్ని తీసివేసి కొన్ని సవరణ చేసి కొన్ని చేర్చి ఎట్టగలిగి చివరగా పార్లమెంట్కి వచ్చింది. పార్లమెంట్లో అది ఆమోదం పొందింది. అదే రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. తర్వాత రాష్ట్రపతి గారి చేతుల మీద కానీ చట్టరూపం దాల్చి ఇప్పుడు అది చట్టంగా మారింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది చట్టం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అట్లా ఒక పక్క ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఉంది. వక్ఫ్ బిల్లు మాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి సంతోషపడేటువంటి ఒక వర్గం, అదే వర్గంలో కొద్దిమంది మాకు ఇది వ్యతిరేకం కాబట్టి మరి ఇది వెంటనే తీసివేయాలని చెప్పేటువంటి ఒక వర్గం. ముస్లిమ్స్ రెండు వర్గాలుగా ఉన్నాయి. ఒక వర్గం అనుకూలమైనటువంటి వర్గం, ఒక వ్యతిరేక వర్గం. అసలు వీళ్ళు ఇట్లా మారడానికి గల కారణం ఏంటి? పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడే దాన్ని వ్యతిరేకించవలసింది. జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్ళినప్పుడైనా వ్యతిరేకించవలసింది. లేదు పార్లమెంటుకు వచ్చే ముందైనా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళవలసింది. పార్లమెంట్లో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత, ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి దాన్ని చట్టరూపం దాల్చిన తర్వాత, చేసిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన చేయడంలో గల ఆంతర్యం ఏమిటి? ఇది మనం గ్రహించవలసినటువంటి అవసరం. ఈ పరిస్థితి ఉత్పన్నానికి గల కారణాలు ఎవరు? అన్ని పార్టీలు పార్లమెంట్లో అనుకూలంగానే ఓట్లేసినాయి. 290 ఓట్లు అనుకూలంగా వచ్చినాయంటే, 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చినాయంటే సంపూర్ణమైనటువంటి మెజార్టీతో బిల్లు పాస్ అయింది. ఇవాళ మేము ఈ రాష్ట్రాల్లో, మా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుని అమలుపరచము అని చెబుతున్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు పార్లమెంట్లో ఎందుకు వ్యతిరేకించలేదు? ఆ రోజే వ్యతిరేకిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవాళ ఆ రోజు రాజ్యసభలో, పార్లమెంట్లో రెండిట్లో కూడా ఆమోదం తెలిపిన వాళ్ళే ఇవాళ బహిరంగంగా మేము ఈ చట్టాన్ని అమలు చేయము అని చెప్తున్నారు. అంటే పార్లమెంటుకి, రాజ్యసభకి, రాష్ట్రపతికి కూడా వీళ్ళు ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు ఏమీ లేవు. భారత పార్లమెంటు భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది. అక్కడ చేసిన చట్టం భారతదేశంలో ప్రతి పౌరుడు పాటించవలసింది. అటువంటిది తలలు పండిన రాజకీయ నాయకులే మేము ఈ చట్టాన్ని పాటించము, మా రాష్ట్రాల్లో అమలు చేయమంటే వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పార్లమెంట్ యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నట్ట, రాష్ట్రపతి యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నట్ట, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్ట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా ఇప్పటికీ చాలా చోట్ల, వెస్ట్ బెంగాల్ లాంటి చోట దీన్ని సాకుగా చూపి అనేక రకాలైనటువంటి గొడవలు చేస్తున్నారు. కేవలం ఈ చట్టం అనేది ఒక సాకు మాత్రమే కనబడుతుంది తప్ప అంతమించి ఏమీ కనబడట్లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా అసలు హిందువుల్లో చలనమే లేకుండా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో 12 పార్టీలు దీని మీద వ్యతిరేకంగా కోర్టులో వేసినాయి. ఈ 12 పార్టీలు ముందు ఏం చేస్తున్నాయి? ఈ 12 పార్టీలు ఇంచుమించుగా ఇందులో సగం పార్టీలు పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదం తెలిపిన పార్టీలే. కానీ వాళ్ళు బయట వ్యతిరేకతతో వీళ్ళు మేము దానికి వ్యతిరేకం అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు. అంటే చట్టం అయిపోయిన తర్వాత కోర్టులు కూడా ఏమీ చేయలేవు కాబట్టి
మనం ఒక వర్గానికి ఏదో సంతుష్టీకరణ చేస్తున్నట్టుగా భావించడానికి చేస్తున్నారా, లేకపోతే ఒక వర్గాన్ని సంతుష్టపరచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా? ఇది హిందూ సమాజం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. హిందూ సమాజం మొద్దు నిద్రలో ఉంది. ఈ నిద్రలోంచి బయటపడకపోతే యావత్ హిందూ సమాజానికి కూడా రాబోయేటువంటి రోజులు అతి పెద్ద సవాల్గా మారుతాయి. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కొన్ని రాష్ట్రాలు అయితే మేము అమెండ్మెంట్స్కి అనుకూలంగా ఉన్నాము, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ అనుమతి ఇస్తూ సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాయి. ఒక చట్టం చేసిన తర్వాత పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం చేసిన తర్వాత మేము మా దేశంలో ఈ చట్టాన్ని అమలు పరుస్తున్నాము మా రాష్ట్రంలో అని చెప్పి రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పుకోవాల్సినటువంటి దుర్గతి ఇవాళ ఎందుకు వచ్చింది? ఇది మనం గ్రహించకపోతే ప్రతి రాజకీయ నాయకుడికి కూడా రేపొద్దున ఇట్లాంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి కూడా హిందూ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చేసేటప్పుడు ఈ పార్టీలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి తతంగాన్ని ఎవరూ పట్టించుకోకపోగా ఇవాళ ఈ చట్టం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాము అంటే వీళ్ళు చట్టానికి గౌరవం ఇస్తున్నట్ట, అసలు పార్లమెంటుకి అది గౌరవిస్తున్నట్ట, రాష్ట్రపతిని గౌరవిస్తున్నట్ట మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా దేశంలో జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని హిందూ సమాజం నిశ్చితంగా గ్రహించకపోతే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా హిందువులకి చీకటి రోజులుగా మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా హిందువులు ముందుకు మేల్కొని దీని పట్ల అసలు ఏం జరుగుతోంది, ఏ రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు అసలు హిందువులకు మేలు చేస్తున్నారా, ముస్లిమ్స్కి మేలు చేస్తున్నారా, క్రిస్టియన్స్కి మేలు చేస్తున్నారా, లేదా వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి హిందువు కూడా. అట్లాగే ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్లో పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు అయిన తర్వాత మాత్రమే భారతదేశంలో గొడవలు జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు పార్లమెంట్ జాయింటరీ కమిటీలో 3 ముస్లిమ్స్ ఉన్నారు. అందులో వివిధ పార్టీల నుంచి 3 ముస్లిమ్స్ ఈ పార్లమెంట్ జాయింటరీ కమిటీలో ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ కూడా హిందూ సమాజం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజులు హిందూ సమాజానికి కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యావత్ హిందూ సమాజం కూడా మేల్కొని మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గ్రహించాలి. అట్లాగే హిందూ సమాజానికి వచ్చి రాబోయేటువంటి ముప్పును కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందూ సమాజం యావత్తు కూడా ఈ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అసలు ఈ చట్టంలో ఏముందో తెలుసుకోవాలి. మనకెందుకులే అంటే రేపొద్దున నష్టపోయేటటువంటి హిందూ సమాజం మాత్రమే కాదు యావత్ భారతదేశం కూడా. కాబట్టి హిందూ సమాజం మేల్కొని అసలు ఈ చట్టంలో ఏముంది, దీని మీద అవసరమైన చోట డిబేట్లు పెట్టాలి, చర్చలు పెట్టాలి, వేదిక మీద మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మాత్రమే ఈ చట్టానికి విలువ ఉంటుంది, హిందూ సమాజానికి విలువ ఉంటుంది.